భరణి గారు ఎలిమినేట్ అయిపోయింది అబ్బా. సో అది బిగ్ బాస్ ఇంటర్వ్యూ గురించి ఇప్పుడు మనం ప్రోమోలో మాట్లాడుకుంటాం. ప్రోమోలో అంటే శివాజీ అన్న అడిగిన క్వశ్చన్స్ చాలా మంచి క్వశ్చన్స్ అడిగిండు. భరణి గారి దగ్గర నుంచి కూడా ఆన్సర్స్ వచ్చినాయి. కాకపోతే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అలాంటి క్వశ్చన్స్కి అలాంటి ఆన్సర్స్ వచ్చినాయి అన్నమాట. ఇంకా రియాలిటీ అనేది కనిపించిందా అంటే కనబడింది, కాకపోతే రియలైజేషన్ అనేది కనబడలేదు నాకు మెయిన్గా. సో వీడియో చూడండి, వీడియో చూసినాక మీ ఒపీనియన్ ఏందనేది కింద కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే నేను ఈ ప్రోమో ఇచ్చినాక ప్రోమోలో కింద కామెంట్ చూసినప్పుడు చాలామంది కూడా ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అని అంటున్నారు. మరి మీ ప్రకారం మీ ఒపీనియన్కి ఏంటిది అసలుకి? సో భరణి ఎలిమినేషన్ అనేది కరెక్టా కాదా? సో భరణి కామన్గా హౌస్లో ఉంటే బాగుండేదా అనేది మీ ఒపీనియన్ కింద కామెంట్లో తెలపండి. సేమ్ టైం ఏంటంటే పవర్ అస్త్ర ఇమాన్యుయల్ రాముకు వాడుకున్నాడు, బట్ దానికి ఇక్కడ భరణికి వాడితే బాగుంది అని అనుకునే అలాంటి ఆలోచన ఉంటాయి కదా కామన్గా. సో అలా అనుకునేటోళ్ళు ఏమైనా ఉంటే కింద క్లారిటీగా మీ ఒపీనియన్ తెలియజేయండి. ఎందుకంటే నేను కూడా ఇంతకు వీడియో చేసినప్పుడు కూడా అదే నా ఒపీనియన్ షేర్ చేసుకున్నా. సో మరి మీరేమనుకుంటున్నారో ఆ ఒపీనియన్ కిందతే షేర్ చేయండి. ఇక లేట్ లేకుండా మనము ప్రోమో గురించి మాట్లాడదాం. చాలా మంచి పాయింట్లు అడిగిండు శివాజీ అన్న. సో వాటి ఆన్సర్స్ కూడా విత్ క్లారిటీ తోటి మీ ముందు చెప్తాను. నేను వీడియో మొత్తం చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో దీని ప్రకారము టోటల్గా అసలు ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుందో కూడా మీకు క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ ఇంట్రో ఇస్తుందన్నమాట భరణి గారి గురించి. ఆట ఆడడానికి వెళ్ళాడు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాతకి ఇంటింటి రామాయణం ఇలాంటి సీరియల్ అని నడిపించుకుంటూ పోయిందని చెప్పేసి అన్నాడు అనమాట. సో హౌస్లో వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఒపీనియన్ ఏంటంటే భరణి గారు ఒక మంచి గేమర్, చాలా ఫిట్గా ఉన్నాడు. ఇలాంటి పర్సన్ హౌస్లో ఉంటే డెఫినెట్గా ఎవరైనా వచ్చే కంటెస్టెంట్స్కి అందరికీ మంచి పోటీ ఇచ్చే రకంగా ఉంటాడని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎక్స్పెక్టేషన్లు నాలాంటి వాడు కూడా. కాకపోతే అక్కడ పోయినాక ఈ బాండ్స్ అని చెప్పేసి ఈ తొక్కలో రిలేషన్స్ని అక్కడ కలుపుకోవడము, ఆట ఆడడానికి వచ్చింది ఆట మర్చిపోయి ఈ రిలేషన్స్ని కలుపుకోవడంతో ఆట అక్కడనే మనది మింగింది. సో దాని ఎఫెక్టే బయటకు వచ్చిండు. నెక్స్ట్ ఆ క్వశ్చన్ తనకి ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాతకి స్వీట్ ఇచ్చింది అనమాట. స్వీట్ ఇచ్చేసి ఈ స్వీట్ తినమని చెప్పేసి అన్నాడు. సూపర్ ఉంది, బాగుంది, తీయగుందని చెప్పిండు. ఇంకో స్వీట్ ఇచ్చిండు, తర్వాతకి ఇంకో స్వీట్ ఇచ్చిండు. ఒక స్వీట్ డాటర్కి, ఇంకో స్వీట్ సిస్టర్కి, ఇంకో డాటర్, ఇంకో స్వీట్ బ్రదర్కి. ఇట్లా చెప్పుకుంటూ పోతాను ఏమంటే బ్యాక్ ఎండ్ కుటుంబం అన్నగారి కుటుంబం అని చెప్పేసి అంటుందండి. అంటే ఇక్కడ ఏంటి మనడు పెద్ద అన్నయ్య రోల్ అనమాట, బాలకృష్ణ రోలు. సో దీని తర్వాతకి మనోడు అంటున్నాను, భరణి ఒక మాట అంటున్నాడు. సో నా గేమ్ ఎక్కడ ఆగిపోలే కదా, నేను గేమ్ బాగానే ఆడినా కదా అని చెప్పేసి మాట్లాడుతుండే. అప్పుడు శివాజీ అంటుండు, అసలు నువ్వు అనుకుంటే సరిపోదు, నువ్వు గేమ్ ఎక్కడ ఆడినావు అని చెప్పేసి. ఎందుకంటే నువ్వు అనుకుంటూ కావచ్చు, ఇప్పుడు ఏంటంటే పిల్లి అంటే కళ్ళు తాకుండా లేకపోతే పాలు తాకుండా నన్ను ఎవరు చూస్తలేరు అనుకుంటుంది. సో తనకు తెలుసు తను ఏం చేస్తుందని చెప్పేసి. కాకపోతే బయట చూసే ప్రపంచానికి అది వేరే విధంగా అయిపోద్ది అనమాట. ఇక్కడ కూడా అట్లా అంటే ఎగ్జాంపుల్ కరెక్టో కాదు పక్కన పెట్టేసాయండి. కాకపోతే నేను ఏం చెప్పదలుచుకున్నంటే తను అనుకుంటుండు నేను ఆట ఆడుతుందని చెప్పేసి భరణి అనుకుంటుండు, కానీ ఆ ఆట అనేది చూసే ప్రేక్షకులకు ఎక్కడ కనబడలేదు. అదే ఆట తను ఆడేది ఉంటే ఇప్పుడు హౌస్ నుంచి బయటకు వచ్చేటోడు ఎందుకు, అక్కడ ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చేటోడు, ఇదే పని చెప్పిన అనమాట. సో నువ్వు సో ఈ బాండింగ్స్ నువ్వు ఆట ఆడుతున్నావు అంటున్నావు, కానీ లేదన్నా అట్లా లేదు భరణి. సో నువ్వు ఈ బాండింగ్స్ మొత్తాన్ని క్రియేట్ చేసి ఇలాంటి వాటిని నువ్వు కలుపుకొని పోవడంతో నీ ఆట అక్కడనే ఆగిపోయింది. నువ్వు అక్కడి నుంచి ఆగినావు కానీ బయటకు ఎక్కడ రాలేదు, అక్కడనే నీ ఆట మొత్తము సంకనాగిపోయిందని చెప్పి చెప్పిండు మొత్తానికి. అయితే ఇంకోటి ఏంటంటే తనుజ ఎక్కడ ఫీల్ అవుతుందేమో, దివ్య ఎక్కడ ఫీల్ అవుతుందేమో అని వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ అక్కడనే ఉండిపోయాను, కంప్లీట్గా అలానే ఉండిపోయింది. అలానే ఆ గేమ్ మొత్తం అక్కడనే ఆగిపోయింది. అక్కడి నుంచి అసలు ఒక అడుగు కూడా ముందు పడలేదు, జస్ట్ ఇంచు కూడా పడలేదు అన్న ముందుకు, అక్కడనే ఆగిపోయింది మొత్తానికి మనోడే ఆట. సో నెక్స్ట్ పర్టికులర్గా ఇంకో మాట చెప్తున్నాను అనమాట. అప్పుడు భరణి అంటున్నాను, పర్టికులర్గా వీరిద్దరి దగ్గర ఆగలేదు నేను అని చెప్పింది అనమాట. అప్పుడు శివాజీ నుంచి మంచి కౌంటర్ వచ్చింది, నువ్వు వాళ్ళ దగ్గర ఆగకుండా ఉండే వాడివైతే అలా ఉంటే ఇక్కడ వచ్చేసి నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చేటోడి కాదు అని చెప్పేసి అన్నాడు. దానికి అర్థం ఏంటిది, ఆట లేదు కాబట్టి నువ్వు బయటకు వచ్చేసినావు. ఆట ఆడకుండా ఎట్లున్నావు అంటే వాళ్ళతో ఉంటున్నావు, ఆట మర్చిపోయినావు. దివ్య ఫీల్ అయిద్దానా లేకపోతే తనుజ ఫీల్ అయిపోద్దానా, వీళ్ళ గురించి ఆడుకుంటూ వాళ్ళకైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయడమే సరిపోతుండే. ఆటని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కడ పెట్టినవు అని చెప్పేసి ఇండైరెక్ట్గా మాట్లాడుతుండు. సో నెక్స్ట్ బయట ఎలా ఉంటే ఇంకోటి క్వశ్చన్ అయ్యామండి, ఒక మంచి క్వశ్చన్ అడిగిండు. సో ఇలా అంటే తన గురించి కొందరు కామెంట్ చేసి కదా, సో అప్పుడు అలాంటి కామెంట్స్ బయట నీ గురించి మాట్లాడితే నువ్వు ఎలా రియాక్ట్ అయ్యేవాడు అని చెప్పేసి ఇక్కడ శివాజీ గారు అడిగితే అని చెప్పిన అనమాట. సో ఎక్కడ నేను ఏం మాట్లాడానో అక్కడైతే నా తరఫున నా పాయింట్కి నేను పర్ఫెక్ట్గా అయితే నేను ఆన్సర్ చేసిన అని చెప్పేసి అన్నాడు. కాకపోతే చెప్పిండు ప్రతిదీ కూడా అది ఎట్నో ఇక ఒడగొట్టుకుందాము లేకపోతే ఎందుకు గొడవ అని చెప్పేసి నువ్వు గట్టిగా మాట్లాడే దగ్గర కూడా అవసరమా నాకు ఈ లొల్లి అని చెప్పేసి నీ స్టాండ్ వచ్చినప్పుడు కరెక్ట్ స్టాండ్ తీసుకోకుండా వాటిని అక్కడనే ఏదో చెప్పినమా చెప్పలేదా అన్నట్టు ఇలాంటి మాటలే కనబడ్డాయి, కానీ ఎక్కడ కూడా కరెక్ట్ స్టాండ్ తీసుకోలేదని నాకు అనిపించిండే. సో లాస్ట్ వీక్ ఒక నామినేషన్స్ దగ్గర సంజన గారితో మాట్లాడే టైంలోనే కొంచెం గట్టిగా అరిచింది తప్పించి మళ్ళీ స్టార్టింగ్లో అదే సంజన గారు తీసినప్పుడు మళ్ళీ అక్కడ అరిచింది, కానీ అక్కడ అరుపంటే మామూలుగా ఆ గొడవని సెటిల్ చేయడానికి చేసే ప్రయత్నమే తప్పించి వేరే ఏం లేదు. కానీ ఇక్కడ ఒక్కసారే మనకు అరిచిండు. సో దాని ఎఫెక్ట్ బయటకు వచ్చి నేను అనుకుంటున్నాను, అంటే ట్రూ కలర్ అని చూపించలేకపోయాడు.
అదే తనకి ఎఫెక్ట్ అయిపోయింది మెయిన్గా. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ క్వశ్చన్ నేను ఆల్రెడీ వీడియోలో మాట్లాడాను అన్నమాట ఈ పాయింట్ ఇంతకుముందు మనకు వీడియో చేసినప్పుడు. సో నేను ఏమైనా అతిగా ఆలోచించినాను అనిపించిండే. సో అదే పాయింట్ ఇక్కడ శివాజీ అడిగిండు భరణి గారిని. సో ఆ పవర్ అస్త్ర అనేది మీకు ఎందుకు వాడలేదు ఇమాన్యుల్ అని చెప్పేసి అన్నాను అనమాట. అప్పుడు భరణి దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటంటే అది తన గేమ్ ప్లాన్ అయి ఉండొచ్చు అని చెప్పేసి. డెఫినెట్గా చెప్పాలంటే నేనైతే అదే అనుకుంటున్నా, అది ఇమాన్యుల్ గేమ్ ప్లాను. అది మరి వాళ్ళ మదర్ కోసం చేసిన గేమ్ ప్లానా లేకపోతే తనకి ఇంటెన్షనల్గా ఉన్న గేమ్ ప్లానా. అలానే మనకి ఎలాగో కొంచెం మనడు ఒక దగ్గర ఒక విధంగా ఇంకో దగ్గర ఇంకో విధంగా, అలానే కొందరి గురించి కొంచెం వెరైటీగా మాట్లాడే ఈ మధ్యలో చూసినాం కాబట్టి ఇమాన్యుల్ దగ్గర నుంచి మేబీ అందులో ఒక స్ట్రాటజీ ప్రకారం ఆ విధంగా తను ఇలాంటి గేమ్ అనేది ఒక స్ట్రాటజీ ప్లే చేసినాడని నేను అనుకుంటుండే. మరి మీరేమనుకుంటున్నారో దాని కింద ఒక ఒపీనియన్ అయితే కింద కొట్టేసేయండి, మీ ఒపీనియన్ తెలియజేయండి, అప్పుడు తెలుస్తుంది మనకు కరెక్టా కాదని చెప్పేసి. సో నెక్స్ట్ ఏంటంటే సంజన నామినేషన్లో సడన్గా రియల్ భరణి వచ్చేసి నేను సాక్రిఫైస్ చేయడం వల్ల నేను హౌస్లోకి వచ్చినావు, నా వల్లనే వచ్చినావు ఎందుకు అట్లా అరిచినావు అని చెప్పేసి చెప్పినాను అనమాట. అప్పుడు మనోడు చెప్తున్నా అనమాట, సో నేను నార్మల్గానే వెరీ షార్ట్ టెంపరు, సో ఊరికే సమ్మని వేస్తుంది నాకు అని చెప్పేసి మాట్లాడాడు. అప్పుడు ఎందుకంటే ఇప్పుడు అదే సమ్మని చెప్పేసి హౌస్లో ఉన్నప్పుడు ఉంటే బాగానే ఉండు అంటే ఎక్కడ పడితే అక్కడ కాదు. సో మనం కరెక్ట్గా మనం చూపించుకోవాలి, ఇక్కడ ఈ టైంలో నీకు అవసరము, నీలో ఉన్న అసలు భరణి రావాలి అని చూపించే ప్రయత్నం చేస్తే అక్కడ నువ్వు రియల్ క్యారెక్టర్ అనేది ఇక్కడ నీకు బయటికి తెలిసి ఎక్స్పోజ్ అయితే బాగానే ఉండు. ఎప్పుడు చూసినా కూడా పెద్దన్నయ్య క్యారెక్టర్ని నేను ఒక బాలకృష్ణ అనుకోవడం, లేకపోతే ఏదో సంథింగ్ నేను ఇంటికి బిగ్ బాస్ లాంటి వాడిని నేను అందరిని మంచిగా చూసుకుంటా అని చెప్పేసి ఇలాంటి రోల్ ప్లే చేయడమే మనకి ఎఫెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కామన్గా ఒక ట్వీట్ ప్లే చేస్తాను అన్నమాట. ట్వీట్ ఏంటిదంటే సో ఓవర్గా బాండ్ అనేది క్రియేట్ చేయడంతో సింపతి కోసం ట్రై చేస్తున్నారు అని చెప్పేసి ఒక ట్వీట్, అంటే ఎవరో సంథింగ్ ఉండగా ప్రేక్షకులు ఆ ట్వీట్ని అక్కడ పోస్ట్ చేసినప్పుడు అని చెప్పిన అనమాట. సో ఇక్కడ తన ఆన్సర్ ఏంటంటే ఎవరు చూసినా కూడా హౌస్లో ప్రతి ఒక్కరు నా దగ్గరికి వచ్చేసి వాళ్ళ బాధను నాతో చెప్పుకోవడం తప్పించి నేను అనటోని నా బాధ ఎవరితో చెప్పుకుందామంటే ఎవరు లేరని చెప్పేసి చెప్పిండు. అప్పుడు ఎమ్మటే శివాజీ ఒక మాట అన్నాడు, ఏది కూడా మనం ఒకరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా హౌస్లో అని చెప్పేసి అన్నాడు. అది కూడా రియలే, ఎందుకంటే మనం ఆడే ఆట కరెక్ట్గా ఉన్నప్పుడు ఒకరి దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ అనేది లేకుండా ఉంటేనే బెటరు. సో ఎప్పుడు చూసినా కూడా ఒకరు నీ దగ్గరకు వస్తున్నారు కాబట్టి నీ బాధ ఒకరితో షేర్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అందరు నీ దగ్గరకు వచ్చిందంటే వాళ్ళందరూ నీతో ఒపీనియన్ షేర్ చేసుకుంటారు, బట్ ఆ ఒపీనియన్ షేర్ చేసుకున్నప్పుడు దాన్ని అంతవరకు ఉంచుకోవాలి. దాంతో బాండ్స్ అనేవి క్రియేట్ చేసుకొని నీ ఆట మొత్తాన్ని మర్చిపోయి అదే బాండ్లో నువ్వు కన్ఫ్యూజన్ స్టేట్లో పడిపోయి ఆడాలన్నా ఆడొద్దా, ఆడితే ఏమవుతుంది, ఒపీనియన్ చెప్పాలన్నా చెప్పొద్దా, ఒపీనియన్ చెప్తే ఇప్పుడు డాక్టర్ ఏమనుకుంటుంది, సిస్టర్ ఏమనుకుంటుంది, గేమ్ ఆడితే అది ఎఫెక్ట్ అవుతుందా డాక్టర్కి లేకపోతే సిస్టర్కి ఎఫెక్ట్ అవుతుందా అంటే ఆట ఆడడమే అక్కడ మానేసిన తర్వాతకి చూసే ప్రేక్షకులకు మనకు ఓటు ఏ విధంగా ఏ బుద్ధి అవుతుంది, ఓటింగ్లో మనం ఏ విధంగా మనం టాప్లో ఉంటాము. సో అదే కనబడింది మొత్తానికి. మన ఆట ఏం లేదు, ఆ మధ్యనే స్టక్ అవ్వడంతో ఆట మొత్తానికి జీరో అయిపోయింది. దానికి ఎఫెక్ట్ ఏంటంటే బయటకు వచ్చినాము. ఈవెన్ నువ్వు ఏదైతే నమ్మినవో నేను నమ్మిన ఇమాన్యుల్ కూడా ఆఖరికి నీకైతే హ్యాండ్ ఇచ్చిండు. ఎందుకంటే తను చెప్పిన రీజన్ నేను తెలుసా, మీ అందరూ తెలుస్తున్నట్టు అనుకుంటా. తను చెప్పిన రీజన్ ఏంది, స్టార్టింగ్ 2 వీక్స్లో భరణి అన్న మంచిగా ఉండేటోడు, ఎప్పుడైతే ఈ రిలేషన్షిప్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయో అప్పటి నుంచి తన ఆట మొత్తాన్ని కోల్పోయిండు. సో లాస్ట్ 4 వీక్స్ కంపేర్ చేస్తే 2 వీక్స్ ఫస్ట్ 2 వీక్సే బాగుండే, సో లాస్ట్ 4 వీక్స్ ఏం లేదు. సో అలాంటి పర్సన్కి నేను ఇవ్వరని చెప్పేసి ఇప్పుడు ఇండైరెక్ట్గా రాము గురించి కూడా చెప్పిండు. ఎందుకు తను గేమ్ ఆడుతుండు, గేమ్ ఆడే అది ఆట అయితేనేమి తను కెప్టెన్ అయిపోయిండు, సో అన్నిట్లో చాలా మంచిగా ఉంటుండని చెప్పేసి చెప్పిండు. ఇక్కడ ఓన్లీ బాండింగ్ తోటే తప్పించి వేరే కొత్తదాన్ని కనబడలేదు భరణి గారికి. సో అందుకని అలాంటి వాడికి నేను ఎందుకు ఇక్కడ ఇది పవర్ అస్త్రం ఉపయోగించుకుంటా, ఈ ఇంటర్వ్యూ చెప్పాలంటే అదే తన సారాంశం మొత్తానికి. సో తర్వాతకి భరణికి అర్థమైపోయింది మనోడు గేమ్ ప్లాన్ అనేది ఇక్కడ అప్లై చేసిన చెప్పేసి అర్థమైపోయింది. కాకపోతే ఆయన ఇవ్వకపోవడం ఆయన ఇష్టము, ఇక్కడ మనం ఎవరము లేకుంటే ఆయన ఎవరు. సో ఇదన్నమాట మొత్తానికి బిగ్ బాస్ బజ్ ప్రోమో ఇంటర్వ్యూలో, అంటే ఆ ఇంటర్వ్యూ సంబంధించిన ప్రోమో రివ్యూ. నాకైతే అనిపించిండే మంచి క్వశ్చన్స్ అడిగిండు. ఈవెన్ భరణి గారు కూడా చెప్పిండు ఆన్సర్స్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎంత బయటకు వచ్చేసిన తర్వాత కూడా అంటే ఉంటారు కదా, అంటారు కదా కామన్గా చేతులు కాలంగా ఆకులు పట్టుకుంటే వెళ్ళినా అని చెప్పేసి, ఎస్పెషల్ ఆ బాండ్ చేయబడ్డది తన ఆట మొత్తానికి ఎఫెక్ట్ అయిపోయిందని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ కిందతే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్.